హస్తం గుర్తుకి ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని పొంగిలేటి అభ్యర్థన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం సింగరేణి హెడ్ ఆఫీసు ప్రధాన కూడలి నందు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఓటర్లకు తగిన సలహాలతో విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ కలిసి పార్టీని ముందు నడిపించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రగతి పథంలో ఓటు వేసి గెలిపించాలని కొనియాడారు. అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం, మన రాజ్యం మన ప్రభుత్వం అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు కలిసికట్టుగా పార్టీని ముందుకుండి నడిపించాలని, అభ్యర్థులను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని సూచనలు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన అందరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా దాదాపుగా అన్ని రకాలుగా వైద్య సేవలు అందిస్తుందని లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టారు. మన ప్రభుత్వంలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తోంది. ప్రతి పేదింటి ఆడపడుచులకు ఇందిరమ్మ రాజ్యంతో దాదాపు 3500 వరకు ఉచితంగా స్థలం మరియు ఇండ్లు ఇచ్చాము, ఇంకా ఇస్తాము అని చెప్పుకొచ్చారు. కొత్తగూడెం డివిజన్ పరిధిలో ఉన్న కార్పొరేషన్ తో పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అందరి పార్టీ నాయకులు వివిధ రకాల కండువాలతో వేసుకుని ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతున్నారని, వారు వచ్చినప్పుడు ఒక చిరునవ్వు చిందించి మన కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు అందరూ పాల్గొన్నారు. ఆశీర్వాదంతోని మీ నమ్మకంతోని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద అత్యధికమైనటువంటి మెజార్టీ ఓట్లను వేసి వీళ్ళని కౌన్సిల్ కి పంపించాల్సిందిగా మీ అందరినీ విన్నవించుకుంటూ మనవి చేసుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ తెలుసు. ప్రతి ఇంటికి రావాలి అంటే, అవి మీ దరిదాపుల్లోకి రావాలంటే మన అన్న సీనన్న ఆశీర్వదించి పంపించినటువంటి అభ్యర్థులకు మీరు పట్టం కట్టాల్సిందిగా కోరుకుంటూ మరి మీ అందరినీ ఉద్దేశించి మన అందరి ప్రియతమ నాయకులు అన్న సీనన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. 3500 ఇళ్ళు ఇచ్చాం, 3500 ఇళ్ళు ఇచ్చాం. ఆ శాఖ మంత్రిని నేనే. హౌసింగ్ శాఖ మూతపడ్డ రైసు మిల్లుల్లో ఆనాటి ప్రభుత్వం నడిపింది. వాటన్నిటినీ పేదవాడి పిల్లలు కూడా పెద్దోళ్లు చదివేలాంటి మంచి స్కూల్స్ చదివించాలని పేదవాడి పిల్లలకి 40% డైట్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది. 200% కాస్మెటిక్ ఛార్జీలు ఆడపిల్లలకు పెంచింది. 200 కోట్ల రూపాయలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టిస్తుంది. అంతేకాదు, పేదవాళ్లకు ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలి అనే జ్ఞానం కూడా